విశాఖపట్నంలోని రుషికొండపై ఉన్న అత్యాధునిక ప్యాలెస్ భవనాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన వీటిని లగ్జరీ రిసార్ట్గా అభివృద్ధి చేయడానికి ఏపీటీడీసీ ఈఓఐ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ రుషికొండ ప్యాలెస్ను లీజుకు తీసుకోవాలనుకునే వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. 450 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను పూర్తి స్థాయిలో లగ్జరీ రిసార్ట్గా మార్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కొండ కింద ఉన్న మరో 9 ఎకరాల స్థలాన్ని కూడా భవనాలు లీజుకు తీసుకునే సంస్థకి అప్పగించి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్ లీజు కోసం ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన జారీ చేసింది. అండ్ రుషికొండ ప్యాలెస్ భవనాలతో పాటు లీజుకి దగ్గర దాని కింద ఉన్నటువంటి 9 ఎకరాల స్థలాన్ని కూడా రిసార్ట్లకే కేటాయించేలాగా కూడా ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని రుషికొండలో ఉన్నటువంటి అత్యాధునిక ప్యాలెస్ భవనాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎట్టకేలకు రుషికొండ భవనాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు ఆహ్వానం పలికింది. ఈ నేపథ్యంలో జూలై 10 లోపు ఎవరైతే దాన్ని నిర్వహణకు సంబంధించి ఆపరేషన్స్ చేసేందుకు అయితేనేమి కానీ వీటన్నిటికి సంబంధించి ఆసక్తి కలవారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్లో అయితే పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక రుషికొండ భవనాలు కట్టినప్పటి దగ్గర నుంచి వాటి ఆపరేషన్స్ అయితేనేమి కానీ దాని మెయింటెనెన్స్ మొత్తానికి కూడా దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రుషికొండ భవనాలను ఏం చేయాలి అనే దాని మీద సైతం కూడా ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా మంత్రుల బృందం సైతం కూడా ఇక్కడికి రుషికొండ భవనాలను పరిశీలించారు. వాటిని ఒక లగ్జరీ రిసార్ట్స్ గా మార్చేందుకైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం సైతం కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. కేవలం ఈ రుషికొండ భవనాలను మాత్రమే కాకుండా అక్కడ ఖాళీగా ఉన్న స్థలాల్లో సైతం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అంటూ కూడా ఆ నోటిఫికేషన్లో అయితే పేర్కొంది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఖాళీ స్థలంతో పాటు G+1 భవనాలను సైతం కూడా నిర్మించుకునేందుకు సైతం కూడా ఆ నోటిఫికేషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ రుషికొండ భవనాలకు సంబంధించి ఇటు తాజ్, అట్మాస్ఫియర్, లీలా వంటి ప్రముఖ సంస్థలు, హోటల్ సంస్థలు సైతం కూడా ఆ రుషికొండ భవనాలను విజిట్ చేశారు. అందులో ఆ హోటల్స్ నిర్వహించుకునేందుకు సైతం కూడా వాళ్ళు ఆసక్తి చూపారు. అయితే హోటళ్లు నిర్వహించుకునేందుకు సరిపడిన గదులు లేకపోవడం, ఆ హోటల్కు సంబంధించి సరైన వసతులు అనేవి అందులో లేకపోవడంతో వారు సైతం కూడా వెనకడుగు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా సరిదిద్ది ఈ రుషికొండ భవనాలను వినియోగంలోకి తెచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాదాపుగా 450 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో ఈ రుషికొండ భవనాలను అయితే నిర్మించడం జరిగింది. ఆ రుషికొండ భవనాలను నిర్మించిన తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో వాటిని ఏం చేయాలనే దాని మీద సైతం కూడా దాదాపుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రజాప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అలాగే ఈ ఆపరేషన్స్ కు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఏపీ టూరిజం శాఖ విడుదల చేసింది. ఇందులో ఈ నెల 10వ తేదీలోగా ఆసక్తి కలవారంతా కూడా వచ్చి ఆ బిడ్ లో పాల్గొవాలంటూ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొవాలంటూ కూడా ఈ నోటిఫికేషన్ లో అయితే జారీ చేయడం జరిగింది. ఈ రుషికొండ భవనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆది నుంచి కూడా వివాదాలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఆ రుషికొండ భవనాలకు సంబంధించి ఏం చేస్తారు అనే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొన్న సంస్థకు వాటిని అప్పగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాటిని పూర్తిగా ప్రైవేటు సంస్థకు అప్పగించి
కేవలం ఇప్పుడు ఉన్న ఋషికొండ భవనాలు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న 9 ఎకరాల్లో సైతం కూడా ఏదైతే ఈ భవనాలను నిర్మించారో ఈ భవనాలను నిర్మించగా మిగిలినటువంటి ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాల్లో కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా G+1 భవనాలను సైతం కూడా నిర్మించుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం దాంట్లో అయితే తెలపడం జరిగింది. అయితే ఈ బిడ్ ను ఎవరు పాల్గొంటారు, ఎవరు స్వాధీనం చేసుకుంటారు, అంతేకాకుండా ఈ బిడ్ అనేది పాల్గొన్న వారిలో ఎవరికి కేటాయిస్తారనేది కూడా కాస్త ఆసక్తిగా మారింది. అయితే ఈ ఋషికొండ భవనాలను చూసేందుకు సైతం కూడా ఇటు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు సైతం కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి ఇటు అధికారులు, మంత్రులు, ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సైతం మాత్రమే వాటిని విజిట్ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో వీటిని ప్రైవేట్కి అప్పగించిన తర్వాత ప్రజలను సైతం కూడా దాంట్లో గెలవచేస్తే ఆ భవనాలను సైతం కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పటి నుంచో కూడా ప్రజలు సైతం కూడా ఒక టికెట్ రూపంలో వాటిని పెడితే మేము వెళ్లి వాటిని సందర్శిస్తామంటూ కూడా అనేక మంది ప్రజలు వారి అభిప్రాయాలను అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు సైతం కూడా ఆ భవనాలు చూసే వీలైతే కల్పించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ లో సైతం కూడా అక్కడ దాదాపుగా భవనాలు అయితే రెడీగా ఉన్నట్లు గుర్తించి అంతేకాకుండా అక్కడ ఉన్న రోడ్లు, నీరు సదుపాయంతో పాటు అక్కడ ఉద్యానవన పార్కులు సైతం కూడా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి టూరిజం శాఖ క్లియర్ గా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ వరకు కూడా గడువు విధించింది. ఈ గడువు విధించిన నేపథ్యంలో అతి త్వరలోనే ఈ బిడ్లన్నింటినీ ఆహ్వానించి వాటిని వినియోగంలోకి అయితే తెచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే జార్జ్.